ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్ ఫోన్ నేటి కాలంలో ఎంత ఉపయోగకరమో అంతే ప్రమాదకరంగానూ మారుతోంది. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో ఇది కొన్నిసార్లు శాపంగా మారుతున్న సంఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సోషల్ మీడియా వినియోగం పెరగడంతో అపరిచితులతో ఏర్పడుతున్న పరిచయాలు యువతులను ఊహించని ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. ఇటీవల ఇలాంటి విషాదకర ఘటనలు ఎక్కువ వెలుగులోకి వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. సైబర్ నేరగాళ్లు అందమైన యువకులు లేదా సినీ నటుల ఫోటోలను ఉపయోగించి నకిలీ ఖాతాలను సృష్టిస్తున్నారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫారంలలో అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్టులు పంపుతూ మాయమాటలతో నమ్మకం సంపాదిస్తున్నారు. వారి మాటలకు ఆకర్షితులైన కొందరు యువతులు తెలియకుండానే తమ వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను పంచుకుంటున్నారు. కానీ అదే వారి పెద్ద తప్పుగా మారుతోంది. ఆ సమాచారం అందుకున్న వెంటనే ఆ నేరగాళ్లు తమ అసలు రూపాన్ని చూపిస్తూ బ్లాక్మెయిల్లకు దిగుతున్నారు. ఫోటోలను మార్ఫింగ్ చేసి డబ్బులు డిమాండ్ చేయడం, కలవాలని ఒత్తిడి చేయడం వంటి వేధింపులకు పాల్పడుతున్నారు. పరువు పోతుందనే భయంతో ఇంట్లో చెప్పలేక కొందరు యువతులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. కొందరు ఈ ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యల దారిని కూడా ఎంచుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆడపిల్లలకు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి: భయపడకండి, మీరు ఒంటరిగా లేరు. సైబర్ నేరగాళ్లు, బ్లాక్మెయిల్లకు అస్సలు లొంగవద్దు. మీ ప్రాణాలపై ఏ నిర్ణయం తీసుకోకండి. వెంటనే ఈ విషయాన్ని మీ తల్లిదండ్రులకు లేదా విశ్వసనీయమైన స్నేహితులకు తెలియచేయండి. అలాగే ఎలాంటి సంకోచం లేకుండా డయల్ 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వండి. మీ రక్షణ కోసం పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలతో సమయం గడుపుతూ వారి ఆన్లైన్లో ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనే విషయాలపై జాగ్రత్తగా గమనించాలి. ఫేక్ ప్రొఫైల్స్, ఫేక్ నెంబర్లు, VPNలతో తప్పించుకుంటామని భావిస్తున్న సైబర్ నేరగాళ్లకు హెచ్చరిక: మీరు ఎక్కడ ఉన్నా చట్టం ముందు తప్పించుకోలేరు. ఆడపిల్లలు సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి అన్యాయం జరిగినా ధైర్యంగా ముందుకు రావాలి. ఆడపిల్లలకి మరియు వాళ్ళ పేరెంట్స్కి ఒక క్షణము ఈ ఒక వీడియోని చూడాలని చెప్పి నేను కోరుతున్నాను. ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్ రావడంతో అందరూ కూడా దానికి అలవాటమై దాని ద్వారా మళ్ళీ సోషల్ మీడియాలో అలవాటయి చాలా విషాదకరమైన సంఘటనలు నా దృష్టికి వస్తున్నాయి. వాళ్ళు కథనాలు చూసిన తర్వాత చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. సో అందుకు మీ ముందు వచ్చి కొన్ని మాటలు చెప్పాలని చెప్పి నేను అనుకున్నాను. ఆడపిల్లలు చాలామంది ఈ స్మార్ట్ ఫోన్స్ అలవాటు అయిన తర్వాత ఎవరో ఇన్స్టాగ్రామ్లో, లేదంటే ఫేస్బుక్లో, లేదంటే వాట్సాప్లో ఏదో రిక్వెస్ట్ పెట్టి, ఆ రిక్వెస్ట్ పెట్టే ముందు అందమైన ఒక అబ్బాయి లేదంటే ఫేక్ ఫొటోస్ యూజ్ చేసి, లేదంటే ఫిలిం స్టార్స్ ఫోటో యూజ్ చేసి వాళ్ళు DP పెట్టుకోవడము, మన ఆడపిల్లలు వాళ్ళ ఒక రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయడము, తర్వాత వాళ్ళతోని చాలా చురువుగా ఉండడము జరుగుతుంది. కొన్ని రోజు అయిన తర్వాత ఇట్లానే ఆ ఒక మాటలు, వాళ్ళ ఒక పర్సనల్ ఫొటోస్ కావాలి, మీరు చాలా అందమై ఉన్నారు, చాలా స్వీట్ వర్డ్స్ చెప్పడంతో మన ఆడపిల్లలు కూడా ఏదో తెలియక వాళ్ళు పర్సనల్ ఫొటోస్ పంపడము. ఈ పర్సనల్ ఫొటోస్ పంపించిన తర్వాత దాన్ని ఆనే అబ్బాయి చేతిలో పెట్టుకొని ఒక రాక్షసుడిగా తయారవుతున్నారు. ఆ ఒక ఫొటోస్తోని బ్లాక్మెయిల్ చేయడము, లేదంటే నాకు ఫిజికల్గా కలవండి అని చెప్పడము, లేదంటే ఈ మధ్యలో డబ్బులు కూడా మీరు నాకు పంపించాలని చెప్పి చాలామంది ఆడపిల్లలు దొంగతనం చేసి, లేదంటే వాళ్ళ సంపాదించిన డబ్బులతోని వాళ్ళకి పంపడం జరుగుతుంది. అంతా అయిపోయిన తర్వాత పేరెంట్స్కి చెప్పక, ఎవరు కూడా చెప్పక చాలామంది బాధపడుతున్నారు. చాలామంది వాళ్ళ ప్రాణాలను కూడా పోగొట్టుకుంటున్నారు. సో ముఖ్యంగా ఆడపిల్లలు మీకు ఏమాదిరూ అన్యాయం జరిగితే ఇమీడియట్లీ మీ పేరెంట్స్కి, లేదంటే మీ ఫ్రెండ్స్కి, లేదంటే మాకు పోలీస్కి సమాచారం తెలియపరచాలని చెప్పి నేను కోరుతున్నాను. పేరెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండి వాళ్ళు ఆడపిల్లలతోని సమయం కేటాయించాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, వాళ్ళు ఎవరి దగ్గర వెళ్తున్నారు అనే పైన కూడా నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇట్లాంటి సంఘటనలు మీ దృష్టికి వస్తే మీరు ఇమీడియట్లీ డయల్ 100కి ఫోన్ చేయాలని చెప్పి కోరుతున్నాను. మీకు ఎక్కడాదర అన్యాయం జరిగితే మీ వెంట ఎప్పుడు కూడా తెలంగాణ పోలీసు, మీ వెంట హైదరాబాద్ సిటీ పోలీసు ఎప్పుడు కూడా ఉంటుంది. చాలామంది అబ్బాయిలు అనుకుంటారు మనము సోషల్ మీడియా వాడుతున్నాను, మనం ఫేక్ DP వాడుతున్నాను, ఫేక్ నంబర్ వాడుతున్నాను, VPN వాడుతున్నాను అని చెప్పి చాలామంది అబ్బాయిలు అనుకోవచ్చు. కానీ వాళ్ళు
ఎక్కడున్నా పట్టుకొని వచ్చే బాధ్యత తెలంగాణ పోలీసు మరి హైదరాబాద్ పోలీస్ పైన ఉంది. మీ అందరు కూడా తీసుకొచ్చి కటకటాల వెనక పెట్టే బాధ్యత మా పైన ఉంది. ముఖ్యంగా ఆడపిల్లలు అందరూ కూడా ముందు వచ్చి ఇలాంటి వాళ్ళపైన కంప్లైంట్ ఇవ్వాలి. అట్లానే పేరెంట్స్ ప్లస్ పిల్లలందరూ కూడా ఆడపిల్లలు జాగ్రత్త ఉండాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. జై హింద్, జై హైదరాబాద్ సిటీ పోలీస్. చూస్తూ ఉండండి నిరంతరం తాజా వార్తలు అందిస్తున్న జీకే న్యూస్ ఛానల్ను. వీక్షించండి, ఆదరించండి, సబ్స్క్రైబ్, లైక్ చేయండి.